దాసరి నారాయణరావు 1972 సంవత్సరంలో తీసిన తాతా మనవడు ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దర్శకత్వ బాధ్యత చేపట్టిన మొట్టమొదటి చిత్రం ద్వారా దాసరి నారాయణరావుకు ఎంత పాపులారిటీ, ఇమేజ్, ఫాలోయింగ్, క్రేజ్ వచ్చిందో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా చెబుతారు. దాసరి నారాయణరావు తాతా మనవడు సినిమాలో మానవుడు పాత్ర కోసం 1970 దశకంలోని ప్రముఖ హీరోలను సంప్రదిస్తే ఇలాంటి కామెడీ టైప్ ఎవరు చేస్తారు అని నిరాశపరిచారు. కానీ కసిమీద ఉన్న దాసరిగారు రాజుబాబునే హీరోగా పెట్టి హిట్టు కొడతానని ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత తాత మనవడు సినిమా తిరుగులేని విజయం సాధించింది. లైవ్ పబ్లిక్ షూట్ స్టిల్ ఫోటో 1972 తాతా మనవడు విజయోత్సవం సందర్భంలో రాజాబాబు, రమాప్రభ, దాసరి నారాయణరావు తాతా మనవడు సినిమా ముఖ్యంగా నటసింహం అభినయ చక్రవర్తి ఎస్వి రంగారావు గారికి, దర్శకులు దాసరి నారాయణరావు గారికి, కథానాయకుడు రాజాబాబు గారికి, నిర్మాత రాఘవ్ గారికి ఊహించని స్థాయిలో 1972 నాటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది తాతా మనవడు సినిమా. ఈ సినిమా ఘన విజయం సాధించి సిల్వర్ జూబ్లీ తర్వాత వరుసగా సంవత్సరం పాటు ఆడిన గొప్ప మూవీగా నిలిచింది. ఈ సినిమాకి ఇంతటి సక్సెస్ కారణం దాసరి గారు ఎంచుకున్న సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ కథాంశమే. తర్వాత ఎస్వి రంగారావు, రాజాబాబు గారు విలక్షణమైన సహజ నటన ప్రేక్షకులను థియేటర్లకు బారులు తీయించింది. అంజలీదేవి, కైకాల, విజయ నిర్మల, అల్లు రామలింగయ్య, గుమ్మడి, ఛాయాదేవి లాంటి గొప్ప ఆర్టిస్టులందరినీ దాసరిగారు ఒకే సినిమాలో నటింపచేయడం విశేషం. 1972 తాతా మనవడు విజయోత్సవ సందర్భంలో రాజాబాబు, రమాప్రభ, దాసరి నారాయణరావు ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా దాసరి నారాయణరావు గారు విజయోత్సవ సంబరాలు ప్రేక్షక అభిమానుల సమక్షంలో చేద్దామని అనుకున్నారు. అల్లువారిది, దాసరివారిది పాలకొల్లు కావటం, రాజాబాబు గారిది రాజమండ్రి. అందరూ గోదావరి తీరవాసులు కావటంతో రాజమండ్రిలో ఈ సినిమా ఫంక్షన్ చేద్దామని నిర్ణయించారు. దాసరి నారాయణరావు రాజాబాబుతో అత్యధిక సినిమాల్లో నటించిన రమాప్రభను ప్రత్యేక అతిథిగా పిలిచారు. ఈ విషయంలో రమాప్రభ దాసరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే తన సొంత సోదరుడి కంటే ఎక్కువైన రాజాబాబు విజయాన్ని చూసే అదృష్టం దక్కిందని రమాప్రభ తెగ సంబరపడ్డారు. ఈ సినిమా విజయోత్సవ సభ కాగానే రాజాబాబుని రాజమండ్రి పట్టణం ప్రజల మధ్య ఊరేగించారు. రాజమండ్రి పురవీధుల్లో ఊరేగించే సమయంలో ఒక అభిమాని ఒకే పూలమాలతో దాసరిగారితో రాజాబాబును కలిపి సత్కరించాడు. ఛాలెంజ్ చేసిన విధంగా రాజాబాబును హీరోగా పెట్టి తాత మనవడు సినిమాతో హిట్టు కొట్టారు. దట్ ఈజ్ దాసరి.